హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మష్రూమ్ పెప్పర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ రీప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే మష్రూమ్ పెప్పర్ ఫ్రై కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కూడా. ఒక బాండ్లీలో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక పెద్ద ఆనియన్, దాంతోపాటు 3 పచ్చిమిర్చి వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గోల్డెన్ బ్రౌన్ వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా వచ్చేసేసి అల్లం వెల్లుల్లి, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్లో ఈ మసాలా వేసేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఫస్ట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ వేసేసి ఫ్రై చేసుకోండి. దీంట్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అట్లా పెట్టండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియా పొడి ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లో ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి మిరియాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం ఏమీ ఉండదు. ఇలా బాగా ఫ్రై అవుతుంది ఇది వచ్చి ఒక 15 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇలా డ్రైగా అవుతూ ఉంటుంది. ఇది ఇలానే అయినా తినచ్చు, లేదంటే రైస్లో అయినా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర, దాంతోపాటు ఒక నిమ్మకాయ దెబ్బ పిండితే చాలు, చాలా టేస్టీగా బాగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇంతే.